అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః. అజః సర్వేశ్వరः సిద్ధః సిద్ధిః సర్వాదిః అచ్యుతః వృషాకపిః అమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః. అజః అంటే జన్మ లేనివాడు అని అర్థం. పరమపురుషుడు ముందెన్నడూ పుట్టలేదు, ఇప్పుడు పుట్టుటలేదు, ఇటుపై ఎన్నడూ పుట్టనుబోడు. సర్వభూతాలయందు తాను క్షేత్రజ్ఞుడై ఉంటాడు కాబట్టి ఆ మహావిష్ణువును అజుడు అని పిలుస్తారు. సర్వేశ్వరః ఎల్లరకు ఈశ్వరుడు, దేవదేవుడు. సిద్ధః స్వయం పరిపూర్ణుడు, సదా తన స్వరూపంలో రమించి ఉండేవాడు అని కూడా చెప్పవచ్చు. సిద్ధిః మోక్షస్వరూపుడు, పొందదగినవాడు. సర్వాదిః సర్వభూతాలకు కారణమైనటువంటి వాడు, మూలపురుషుడు. అచ్యుతః చ్యుతి లేనివాడు అనగా నాశనం లేనివాడు అని అర్థము. విష్ణువు తన స్వరూపమైన శక్తి నుండి ఇంతవరకు వైదొలగలేదు, ఇక ముందు కూడా వైదొలగనున్నవాడు కాడు. వృషాకపిః అంటే వరాహ రూపమున భూమిని నీటి నుండి ఉద్ధరించి కాపాడినటువంటి ధర్మరక్షకుడు. అమేయాత్మా పరిమితిని నిర్ణయింప శక్యం కాని ఆత్మస్వరూపుడు, అనంతమైన ఆత్మస్వరూపుడు. సర్వయోగ వినిశ్రుతః అన్ని బంధాల నుండి విడివడి ఉన్నటువంటి వాడు విష్ణువు.